అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి ధ్యానాన్ని అందించిన పత్రి సార్‌కి, అలాగే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన వంశీ సార్‌కి, సమస్త గురుమండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. ఈరోజు క్లాస్ వచ్చేసి మన సద్గురూస్ మూవ్‌మెంట్‌లో ఆహ్, హిమాలయాస్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తే అందరం వెళ్ళామండి. ఒక 60, 70 మెంబర్స్ 60 మెంబర్స్ దాకా వెళ్ళాము. సో, ఆ ట్రిప్‌లో విశేషాలు, ఎక్స్‌పీరియన్సెస్ ఎలా జరిగింది? ఏం చూసాము? ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి? అవన్నీ రోజు షేర్ చేసుకుందామండి. సో, మెయిన్‌గా ఈ ట్రిప్పు నేమ్ వచ్చేసి మనకి 'మహావతార్ బాబాజీ యాత్ర' అని పెట్టారు. మెయిన్ కాన్సెప్టే మనకి మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయ్యి 40 డేస్ చక్కగా మనకి ధ్యానం జేయించి జూమ్‌లో రోజు 1 అవరు. సో, ఆ ట్రిప్‌కెళ్ళేదాకా ధ్యానంలో బాబాజీతో కనెక్ట్ అయ్యి వెళ్లారండి. సో, వెళ్ళాము. సో, చాలా బాగా అనిపిచ్చింది అందరికీ ఎక్స్‌పీరియన్స్. అంటే చాలా మెమరబుల్ అండి అసలిది. సో, మొత్తం ట్రిప్పొచ్చేసి మనకి 11 డేస్ పట్టింది. 2 డేస్ జర్నీ పోతే 9 డేస్ ట్రిప్ అన్నమాట. 9 డేస్ కూడా మనకి అసలు ఎలా జరిగిందో, ఏంటో 9 డేస్ అప్పుడే అయిపోయాయా అనేది అందరికీ అనిపిచ్చింది. సో, ఏమి గుర్తు రాలేదండి 9 డేసు. ఇల్లు, ఫ్యామిలీ మెంబర్సు, జాబులు, అసల చుట్టాలు ఏమి గుర్తు రాలేదు. మొత్తం ఇంకా దానిలో లీనమైపోయామనమాట. ఎటు జూసినా ప్రకృతి. హిమాలయాస్ అంటేనే మనకి ఎంతో అద్భుతమైన ప్రకృతి ఉంటుంది. ఎటు జూసినా చక్కగా వ్యాలీసు, హిల్సు, పచ్చని ప్రకృతి. మనకి సమ్మర్ అయినా సరే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి గ్రీనరీ బానే ఉందండి. సో, చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ట్రిప్పు. పొద్దున్నే లెగవటము, చక్కగా ధ్యానం జేసుకోవడము, ఆహ్, అంతా ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌లు రెడీ జేసి ఇచ్చేవారు. సత్సంగాలు గురువుగారితో సత్సంగము, చక్కగా మిగతా ప్లేసెస్ అన్నీ మేము చూడటము, మళ్ళీ లంచ్ బ్రేక్‌కి రావటము, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని, మళ్ళీ సైట్ సీయింగ్‌లు, ట్రెక్కింగ్‌లు, ఎవరి కాళ్ళండి. ఎంతంటే ఎంత అద్భుతంగా జరిగిందంటే ట్రిప్పు. అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, మామూలుగా మనం ఇంట్లో ఎళ్ళే ఎక్స్‌పీరియన్సెస్ వేరు. ఫ్యామిలీ మెంబర్స్‌తో, ఫ్రెండ్స్‌తో ఎళ్ళే ఎక్స్‌పీరియన్సెస్ వేరు. సో, ఇది చాలా అద్భుతంగా ఉంది. ధ్యానులతో ఇలా వెళ్ళటము అనేది చాలా అద్భుతం అన్నమాట. ఎందుకంటే పొద్దున్నే లేసిన కాడ నుంచి మనం ఎవరితో ఉంటాము అంటే ధ్యానులతోనే. సేమ్ మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ పీపులే ఉంటారు. సో, అక్కడ కంప్లెయింట్స్ ఉండవు, జడ్జిమెంట్‌లుండవు. హ్యాపీగా నాలెడ్జ్ షేరింగు, ఎక్స్‌పీరియన్సెస్ షేరింగు, ఎనర్జీ షేరింగు, ఇంకెంతసేపు ఇదే అన్నమాట. వేరే ఏమి మనకి గుర్తురావు. ఎలాంటి కంపారిజన్స్ అలాంటియి ఏమి ఉండవన్నమాట. సో, అందుకని అది తెలీదు. టైం అనేది అసలు తెలియకుండా అయిపోయిందన్నమాట. 9 డేస్. కొత్త కొత్త ఫ్రెండ్స్ ఎవరు తెలీదండి ఆ ట్రిప్‌లో. సో, ఫస్ట్ టైమ్ చూసుకోవడము. అయినా సేమ్ మైండ్ సెట్స్ కాబట్టి మనం మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటాము? ధ్యానులు మీరెప్పుడు ధ్యానంలోకొచ్చారండి? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? మీకు మీకు ఇంకా ఏమి అనుభవాలొచ్చినియి అని అడగటము. డౌట్స్ క్లారిఫై చేసుకోవడము. మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని నుంచి ఎలా బయటికి రావాలని అడగటం సీనియర్స్ అయితే. సో, ఇలాగా అసలా లెగిసిన కాడ నుంచి మనకి ఆ డే అంతా ఒక అద్భుతంగా జరిగిపోతా ఉంది. అలాగే హిమాలయాస్‌లో కూడా ఎంతో ఎనర్జీస్ ఉంటాయండి. మనకు తెలీదు మామూలుగా ఉంటది. బట్ ఆ ఎనర్జీస్‌కి మనము ఎంత ట్రెక్కింగ్ చేసినా, ఎంత తిరిగినా అలుపనేది రాదనమాట. అలసిపోము ముందు. సో, అలా నాలెడ్జ్ షేర్ చేసుకోవడము. సో, ఇలా ట్రిప్స్‌కి వెళ్ళటం మూలన ఏమవుతది అంటే, చాలా వరకి మనకి ఎన్‌లైట్‌మెంట్ అనేది ఒస్తది. ఎన్‌లైట్‌మెంట్ అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం. సో, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మనం బిహేవ్ చేయాలి? ఏం నేర్చుకోవాలి? పక్కన వాళ్ళలో ఏ మంచి గుణాలున్నాయి? వాటిని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఓకే. సో, ఎలా బిహేవ్ చెయ్యాలి? ఏమన్నా మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి? సో, ఇవన్నీ ఎంతో మనకి మామూలుగా ఎళ్ళాము, వచ్చాము అనుకుంటాం గానీ, తెలియకుండానే చాలా ఎక్స్‌ప్లోర్ అవుతామండి మనం ఈ ట్రిప్స్. అద్భుతంగా ఉంటాయి.
సో, అందుకే సార్ కూడా చెప్తూ ఉంటారు వంశీ సారు. "వీలైనప్పుడల్లా రండి ట్రిప్స్‌కి. బాధ్యతలు లేకపోతే ఒక బ్యాగ్ ఇంట్లో పెట్టి, ఇంకో బ్యాగ్‌తో రెడీగా వచ్చేయండి" అని చెప్తూ ఉంటారు. సో, నాకే చాలా చేంజెస్ తెలిసాయన్నమాట. ఒక 3 ట్రిప్స్ వెళ్ళాను నేను 2 ఇయర్స్ గ్యాప్‌లో. సో, ట్రిప్‌కి మనలో ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, కొత్తయి మనము ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోవడము, కొత్త ఫ్రెండ్స్ అవ్వటము, వాళ్ళ అనుభవాలు వినటము, అంటే దగ్గరగా చూడటము వాళ్ళని. ఎంతో అద్భుతంగా గడిచిపోతాయండి ఈ ట్రిప్స్. అందుకని నేను ఏం చెప్తాను అంటే, ఇలాగ ధ్యానులు వేసే ట్రిప్పులు మనకి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, చాలా ఎనర్జీస్ అనేవి ఉంటాయి. మనకి తెలియకుండానే ఎన్‌లైట్‌మెంట్ అనేది వస్తది. చాలా ఎక్స్‌ప్లోర్ అవుతాం మనం. ఓకే. అందులో హిమాలయాస్ అంటే అసలా ఒక ఈ హిమాలయాస్ ట్రిప్‌కి వెళ్ళొచ్చిన ఆల్రెడీ అందరూ వెళ్ళొస్తారు కదా! వాళ్ళు చెప్పేదేంటి అంటే, సో, హిమాలయాస్ ఎళ్ళొచ్చినాక ఒక 6 మంత్స్ గ్యాప్ పీరియడ్ పెట్టుకొని, సో, ఆ పీరియడ్‌లో మిమ్మల్ని మీరు ఆహ్, చూసుకోండి. అంటే ఒకసారి మీలో చేంజెస్ ఏంటి అనేది మీరు గమనించుకుంటే మీకే అర్థమవుతది అని చెప్తారు. ఏంటి అంటే మన ఆత్మస్థితి గాని, మన ఆరోగ్య పరిస్థితి గాని, మనం ఆలోచన విధానం గాని చాలా మారుతది అనేది చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతం. ఎవ్వరు మిస్ చేసుకోకుండా ఎళ్ళండి అని మాకు చెప్పారు ఎళ్ళొచ్చినోళ్ళు. మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి మిగతా వాళ్ళకి చెప్తున్నాం వెళ్ళండి మిస్ చేసుకోవద్దు అని. ఓకే అండి. సో, ఇప్పుడు ఇది మేము ఒక 5, 6 ప్లేసెస్ 9 డేస్‌లో కవర్ చేసామండి. మెయిన్ ప్లేసెస్. మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసాం ట్రిప్పు. సో, అక్కడ 1 డే గడిపామనమాట ఢిల్లీలో. సో, అక్కడ అక్షరధామ్ అని చెప్పి అది వెళ్ళాము. చాలా అద్భుతమైన ప్లేసు. మన స్వామినారాయణ అని చెప్పి ఆయన గురువుగారు ఆహ్, అక్కడ బోధనలవి చేశారనమాట అక్షరధామ్‌లో. సో, ఆయన జీవిత చరిత్ర, సో, గుడి అంటే ఆయనకి సంబంధించిన గుడి అవన్నీ ఎంతో అద్భుతంగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అసలు ఒకసారి లైఫ్ టైమ్‌లో చూడాల్సిన ప్లేస్ అన్నమాట అది. ఒక లేజర్ షో. ఆయన జీవిత చరిత్ర మొత్తం మనకి ఒక థియేటర్స్‌లో వేశారన్నమాట. అంటే సినిమాస్ లాగా రియల్ బొమ్మలతో మనకి లైటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అక్షరధామ్ ఫస్ట్ డే మనం ఢిల్లీలో అది చూసాము. ఆయన జీవిత చరిత్ర వింటూ ఉంటే మన ధ్యానులకి చాలా దగ్గరగా ఉంటదనమాట. ఆల్రెడీ మనం అలాంటి స్టేజెస్‌లో దాటుతూ ఉంటాం గదా! సో, ఆల్రెడీ మనకి కళ్ళెం నీళ్ళొస్తూ ఉంటాయి. ఆయన చేసిన సాధన అవన్నీ చూస్తూ ఉంటే. ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటదనమాట. ఓకే. సో, ఆయన గురించి ఆ తర్వాత హైడా ఖాన్ బాబా ఆశ్రమం అని, నీమ్ కరోలి బాబా ఆశ్రమం అని, కసార్ దేవి టెంపులు, జాగేశ్వర్ టెంపులు, ద్రోణగిరి టెంపులు ఇలాంటివన్నీ మావతర్ బాబాజీ కేవ్స్ మెయిన్ కవర్ చేశామనమాట. సో, ఇవన్నీ నేనేంటి అంటే ఒక పీపీటీ చేశాను. మీకు జస్ట్ ఒక పిక్చరు వాళ్ళ గురించి ఎక్స్‌ప్లనేషన్ బ్రీఫ్‌గా. ఓకే. సో, అది నేను పీపీటీ షేర్ చేస్తానండి ఇప్పుడు. ఓకే. కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుంది గదా! షేరింగ్ స్క్రీను. యెస్ మేడం. ఓకే. సో, ఇదండి అక్షరధామ్ టెంపులు. ఫస్ట్ మనము ఢిల్లీలో ఫస్ట్ డే ఎళ్ళిన టెంపుల్ అన్నమాట ఇది. టెంపుల్ గాదు అసలొక ధామ్ అన్నమాట ఇది. సో, ఇది మెయిన్ వ్యూ. మీకీ ముందు కనిపిస్తుంది గదండీ! ఫ్రంట్ అంతా ఈ జనాలున్న ప్లేస్‌లో నైట్ లేజర్ షో ఏస్తారనమాట. ఇలాగ ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. ఈ ఏనుగులకి ముందు ఇలాగ ఇక్కడ మనకి కనిపించే ప్లేసెస్‌లో వాటర్ ఫౌంటైన్స్ ఒస్తాయి. సో, ఆ వాటర్ ఫౌంటైన్స్ మీద మీకు లేజర్ బీమ్స్‌తో ఒక స్టోరీ చూపిస్తారనమాట. ఎంత అంటే అంత అద్భుతంగా ఉంటది. చూడాల్సిన షో అనమాట అది. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈయన మధ్యలో ఉన్నాయన స్వామి నారాయణ అన్నమాట. అంటే దీన్ని స్థాపించినాయన. లోపల ఇక్కడ బ్యాక్ సైడ్ ఎళ్తే మీకు థియేటర్స్ ఉంటాయి. సో, ఆయన జీవిత చరిత్ర మొత్తం ఆ థియేటర్స్‌లో ప్లే చేసుకుంటూ అంటే ఒక పార్ట్ ఒక థియేటర్‌లో మనకి ప్లే చేస్తారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? మనకి ఈ సాధనలోకి ఎలా వచ్చారు? అదంతా ఒక థియేటర్‌లో ఒక పార్ట్ కింద.
అయిపోగానే నెక్స్ట్ అందరూ నెక్స్ట్ థియేటర్‌లోకెళ్ళిపోవాలి. ఆ థియేటర్‌లో నెక్స్ట్ పార్ట్ ప్లే చేస్తారు. ఎంత రియల్‌గా, ఎంత అద్భుతంగా చేశారంటే, సో, ఆయన గురించి ఇంక మర్చిపోలేమనమాట మనం. అంత అద్భుతంగా ఉంటాయి ఆ థియేటర్‌లో షోస్. ఈ లేజర్ షో. చూసారండి? ఈ 'ధామ్' కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా బావుంటది. ఒకసారి లైఫ్ టైమ్‌లో మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఢిల్లీలో ఉంటదిది. ఈయన స్వామి నారాయణ్ అనమాట. సో, ఈయన గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా చూద్దాం. అంటే ఈయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? ఎలా వచ్చారు సాధనలోకి? ఇవన్నీ మనం చూద్దాం. ఈయన పేరేంటి అంటే ఫస్టొచ్చేసి ఘనశ్యామ్ పాండ్య అనమాట. 1781లో ఈయన జన్మించారు. సో, ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. సో, తల్లి తండ్రుల పేర్లేంటి అంటే భక్తిమతి, హరిప్రసాద్. సో, ఫస్ట్‌లో ఆయన అంటే చిన్నతనంలో యాక్చువల్‌గా ఆయన పేరొచ్చేసి ఘనశ్యామ. తర్వాత ఆహ్, మార్చేసారనమాట. అంటే గురువుల దగ్గర ఆయన సాధన చేసినప్పుడు నీలకంఠపర్ణి అని పెట్టారు. దాన్ని శ్రీ స్వామినారాయణ్‌గా చేంజ్ చేశారనమాట ఆయన పేరు. ఓకే. సో, ఈయన అసలు చూస్తుంటే థియేటర్‌లో ఒక మూవీలాగా క్రియేట్ చేసి చూపిస్తారు మనకి. చూస్తున్నప్పుడు ఎంత ఇన్‌స్పిరేషన్‌గా అనిపించిందంటే, ఆ చిన్న ఏజ్ అండి ఆయన. 11 ఇయర్స్ ఓల్డ్. ఆయనకి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంటే మనము ఈ ధ్యానంలోకి రావటానికి ఎలా అయితే ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకుంటామో, అంటే నాకిలా అనారోగ్యం వస్తే నేను ధ్యానంలోకెళ్తాను అని మనం ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడే లైఫ్ డిజైన్‌లో ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకొని వస్తాం. సో, అనారోగ్యం మూలాన తగ్గక అన్నీ చూసుకొని మనము ఇంకా వేరే దారి లేక ధ్యానంలోకి రావటము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఇలా ఏయో ఒక ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకొని మనం ఒక ఏజ్‌కి నేను ఈ ధ్యానంలోకి రావాలి అనేది మనమే పెట్టుకొని వస్తాం జనరల్‌గా. మనకున్న నాలెడ్జ్ ప్రకారం. వీళ్ళేంటి అంటే అవతార పురుషులనమాట. కారణ జన్ములు. వీళ్ళలా మనలాగా 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి అలా ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకోరు. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతది కాబట్టి. గురువులు చాలా ఎర్లీ ఏజెస్‌లో 8 ఇయర్స్‌కి ఆయనకి స్టార్ట్ అవుతదనమాట ఇది. 11 ఇయర్స్‌కి బయటకొచ్చేస్తారు ఇంట్లో నుంచి. అసలు 8 ఇయర్స్‌కి మనం ఎలా ఉండేవాళ్ళం ఊహించుకుంటే నాకు అద్భుతంగా అనిపించిందనమాట. ఏంటసల 8 ఇయర్స్‌కి ఆయనకి మార్గంలోకి రావాలని ఎలా అనిపిచ్చింది? 11 ఏళ్లకి బయటికి ఇంటి నుంచి బయటకొచ్చేసి ఈ సన్యాస మార్గాన్ని ఎంచుకోవాలనే థాట్ అసల రాదు కదా! 11 ఇయర్స్‌కి మనకేం తెలియదు. ఏదో మా మదరు, ఫాదరు చెప్పిన దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్తాము. ఆ చిన్నగానే ఆలోచిస్తాం మనం. కానీ వీళ్ళేంటి అంటే గురువులు, కారణ జన్ములు ఇలాగా మనకి సేవ చేసేవాళ్ళు ఆల్రెడీ ఆ ఏజ్‌కి తక్కువ ఏజ్‌లోనే ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టుకుంటారనమాట. వాళ్ళకి అర్థమైపోతది. పలానా ఏజ్ రాగానే 8 ఇయర్స్‌కే ఆళ్ళు ట్రిగ్గర్ అవుతది. సో, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు సాధన కోసం. నాకు అనిపిచ్చింది ఆ పాయింట్. సో, 11 ఇయర్స్‌కి ఆయన ఇంటి నుంచి బయటకొచ్చేసి సన్యాస మార్గాన్ని ఎంచుకొని మొత్తం కాలినడకన తిరుగుతారండి దేశమంతా. హిమాలయాస్‌కి, మానస్ సరోవరానికి అంత చిన్న ఏజ్‌లో నడుచుకుంటా కొండలెక్కి, దిగుతూ మానస్ సరోవరానికెళ్ళొస్తారాయన. పూరి వెళ్తారు. మంచి మంచి ప్లేసెస్ తిరుగుతారనమాట. అంతా పాదయాత్ర చేసుకుంటూ, ధ్యాన సాధన చేస్తూ, మధ్యలో ఊర్లో వాళ్ళకి ధ్యాన బోధలు చేస్తూ ఎంతో అద్భుతంగా తిరుగుతా ఉంటారు. ఆ చిన్న వయసులో అతన్ని చూస్తే మనకే చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తదనమాట. సో, అలా దేశమంతా తిరిగి చాలా మంది సన్యాసుల్ని, గురువుల్ని దర్శించి, వాళ్ళిచ్చే జ్ఞానాన్ని తీసుకొని, చివరికి రామానంద స్వామి అనే ఆయన దగ్గర గురువుగారి దగ్గర ఆయన స్వామినారాయణ అనే పేరు తీసుకుంటారనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఆయన ఏం చేశారు అంటే అసలు ఎంతమందొస్తారోనండి ఆయన్ని పూజ చేయటానికి కానీ, దర్శించుకోవడానికి గానీ, సో, చాలా మంది ఇన్‌స్పిరేషన్ అనమాట. ఆ చుట్టుపక్కల అందరూ స్వామినారాయణ అంటే అదొక ఆహ్, తత్వం అనమాట. ఆయన ఒక మార్గం, భక్తి మార్గాన్ని చూపిచ్చారనమాట ఆయన. దాన్నే ఒక సాంప్రదాయం కింద మార్చేశారు. స్వామినారాయణ సాంప్రదాయం. మనకి కూడా హైదరాబాద్‌లో ఉంటది. స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. స్వామినారాయణ గురుకుల్స్ అని ఉంటాయి మనకి. అద్భుతంగా ఉంటుందక్కడ. వాతావరణం గానీ, పరిసరాలు గానీ, టీచింగ్స్ కానీ చాలా బావుంటాయన్నమాట. ఓకే. ఆ సాంప్రదాయాన్ని ఆయన సృష్టించారన్నమాట. సో, ఇది ఒక హిందూ ధర్మంలో ఒక శాఖలాగా చేశారు దాన్నాయన.
ఏమని చెప్పారు అంటే ఆ తత్వాన్ని అక్షర పురుషోత్తమ దర్శనం అని చెప్పారు. అక్షర పురుషోత్తమ దర్శనము అంటే భగవంతుడు అనే ఆయన శాశ్వత అక్షరధామంలో అంటే మన దేహమే ఒక అక్షరధామం అన్నమాట. ఆ భగవంతుడు అనే ఆయన శాశ్వత అక్షరధామంలో ఉంటారు అని బోధిచ్చారన్నమాట. తత్వం అంటారు దాన్ని. ఓకే. సో, ఈయన ఏం చెప్పారు అంటే మెయిన్‌గా భక్తి, నిరహంకారము, దయ, సత్యవచనం ఇలాంటివి బోధించారు. మెయిన్‌గా మనకి గురువులందరూ ఇవే చెప్తారండి. చాలా చిన్నగా ఉంటాయి. సత్యం మాట్లాడండి అంటే, ఏముంది మనకు తెలుసు కదా! మనం ఎలాగూ హ్మ్. సత్యమే మాట్లాడతాం కదా! అనుకుంటాం. కానీ చాలా అంటే చాలా కష్టమండి ఆ సత్యవచనం అనేది. సో, అలా చిన్న చిన్న వర్డ్స్‌లో బోధిస్తూ ఉంటారనమాట గురువులు మనకి. మన పత్రి సారు, వంశీ సారు గూడా అంతే గదా! చాలా నార్మల్‌గా ఉంటాయి వాళ్ళ బోధనలు. కానీ మనం అవి పాటించాలి అంటే డోంట్ జడ్జ్. డోంట్ జడ్జ్ అండ్ దానిలోనే మనకి ఎంత కష్టమో అర్థమైపోతది. జడ్జ్ చేయకుండా ఉండగలుగుతామా? మనం తెల్లారి లేసిన దగ్గర నుంచి ఏదో ఒకటి జడ్జ్ చేస్తూనే ఉంటాం. మనకి తెలిసిందింత, జడ్జ్ చేసేది బోలెడంత. అలా చిన్న వర్డ్సే గాని చాలా అనేవి లోతు ఉంటాయి. ఈయన ఎక్కువ భక్తి, నిరహంకారం, అహంకారం అనేది ఉండకూడదు. చాలా ప్రేమగా, దయగా ఉండేవారంట. సత్యవచనాలే మాట్లాడాలి. అలాగే మద్యము, మాంసము, దొంగతనము ఇలాంటివి ఆయన ఎంకరేజ్ చేసేవారు కాదు. దానికి సంబంధించిన బోధలు చేసేవారనమాట. అందరిని పిలిచి కూర్చోబెట్టి సత్సంగాలు చేసి ఇవన్నీ బోధించేవారు వాళ్ళకి. సో, వాళ్ళ దగ్గర గురువుల దగ్గర ఎలాగో ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి నార్మల్ పీపుల్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యేవారు ఆయన బోధలకి. అలాగే మిత భాషణము, సద్భావన, మన మనసులో మంచి భావనలు ఇలాంటివన్నీ ఆయన బోధించేవారనమాట. సో, ఇది ఆయన ఒక గ్రంథం అనేది రచించారు. అంటే ఈయన చెప్పిన సూత్రాలన్నిటికి ఒక బుక్ అనేది చేశారు. దాన్ని శిక్షాపత్రి అని చెప్తారు. అంటే నైతిక జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఆ బుక్‌లో రాసి పెట్టారనమాట. ఆ బుక్ చదివితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి ఆయన గురించి. సో, ఈయన 49 ఏళ్ల వయసులో అంటే 1830లో అక్షరధామంలో లీనమయ్యారంట. సో, ఇప్పటికీ ఆయన పుట్టినరోజుని స్వామినారాయణ జయంతిగా భక్తులు జరుపుకుంటారు. ఆయన్ని భగవంతుడిగా పూజించి నిత్యం ఆరాధిస్తూ ఉంటారనమాట. చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు ఆయనకి. చాలా ఇన్‌స్పిరేషన్ అండి ఆయన. చాలా మందిని మార్చారంట ఆయన బోధనలతో. 1830స్‌లో అంటే అప్పుడున్న దానికి అంటే వాతావరణ పరిస్థితులకి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వటము, ఇలా జీవించాలి, ఇలా ఉండకూడదని చెప్పడము, చాలా అద్భుతమైన బోధనలు ఆయన చేశారు స్వామినారాయణ. అది ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి మనది. సో, సెకండ్ వన్ వచ్చి హైడా ఖాన్ బాబా ఆశ్రమం అన్నమాట. సో, మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 8 అవర్స్, 6 అవర్స్ జర్నీలో ఎళ్ళిపోతాం. ఉత్తరాఖండ్ ఎళ్ళిపోతాం. కాత్గూడెం అని అక్కడికి వెళ్తాం. అక్కడి నుంచి మనకి హైడా ఖాన్ బాబా ఆశ్రమానికి ఒక 2 అవర్స్ అంటే హిల్ ఏరియా అన్నమాట. ఇలాగ మనం ఘాట్‌లో వెళ్తూ ఉంటాము. వెళ్తే మనకి ఆశ్రమం వస్తది. ఆశ్రమం అయితే అద్భుతంగా ఉంటదండి. ఇప్పుడు మీరు చూసేదేంటి అంటే ఆ హిల్ మీద ఉన్న ఆశ్రమము. ఇలా ముందుకొస్తే కిందకి మనకి రివర్ ఉంటది. గౌతమి గంగా రివర్ అని చెప్పి ఎంత అద్భుతంగా ఉంటదంటే ఇది కనిపిస్తుంది గదా మీకు. వాటర్ అయితే క్లియర్‌గా ఉంటదండి. మనం కూర్చుంటే మనమంతా కనిపిస్తూ ఉంటామనమాట. మనకి మనమే ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తూ ఉంటాం. వాటర్ అంత క్లియర్‌గా ఉంటది. సో, అది చాలా అద్భుతమైన రివర్ అది. ఎక్కడెక్కడి నుంచో హిమాలయాస్ నుంచి ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. సో, ఇదేమో మనం ఆ రివర్ దాటి ఎళ్తే మహావతార్ బాబాజీ ఒక 9 గుహల్లో ధ్యానం చేశారు ఇక్కడికొచ్చి అని చెప్తారు. అవన్నమాట ఇవి. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! మీకు ఆ గోపురాలు. అలా వరుసగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్కళ్ళని ప్రతిష్ఠించారాయన. ఒక దాంట్లో శివుడు, ఒక దాంట్లో విష్ణుమూర్తి, హైడా ఖాన్ మాతని అలాగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ప్రతిష్ఠించారు. సో, ఇవి ఒక్కొక్కటి ఇక్కడ లోపల మీకిక్కడ ఈ ఏరియా కనిపిస్తుంది గదండీ! ఇక్కడ రెడ్‌గా. సో, ఇక్కడ ఇది గుహ అన్నమాట. లోపలికెళ్ళొచ్చు. సొరంగంలా ఉంటది. లోపలికెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు మీరు. వెళ్ళినోళ్ళందరం వెళ్తారు లోపలికి. ధ్యానం చేసొస్తారనమాట. చాలా అంటే చాలా ఎనర్జీస్ ఉంటాయి. సో, ఈయన బోధనలేంటంటే చూడండండి సత్య, సరళత, ప్రేమ. ఈ మూడే. చాలా సింపుల్ అన్నమాట ఆ బోధనలు గూడా.
సత్యంలో ఉండాలి, సరళంగా ఉండాలి. అంటే ఏమి ఎక్స్‌ట్రాగా మనం చేయకూడదు. అంటే నార్మల్‌గా ఉండాలి జీవితం అనేది. అలాగే ప్రేమతత్వంతో ఉండాలి. ఇవే ఆ 3 అన్నమాట ఆయన చెప్పింది. అలాగే ఈయన చెప్పే యోగం ఏంటి అంటే ఒక్కొక్క గురువులు ఒక్కొక్క యోగాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇందాక అక్షరధామ్‌లో స్వామినారాయణ చెప్పే యోగం ఏంటి అంటే భక్తి యోగం. భక్తి మార్గంలో ఆయన నడిపించారు జనాల్ని. సో, ఈయనేంటంటే కర్మ మార్గం. కర్మయోగం ద్వారా మనల్ని నడిపిస్తారనమాట. అంటే ఆ కర్మయోగంతో మనము సాధించొచ్చు. మోక్షాన్ని సాధించొచ్చు అని చెప్తారు. అలాగే భక్తి గూడా చెప్తారు మనకీయన. ఎలా అంటే శివుడిని ఎక్కువ ప్రార్థించేవారనమాట. ఆయన శివ అంశగా, మహావతార్ బాబాజీ అంశగా గూడా చెప్తారు ఈయన్ని. సో, ఓం నమః శివాయ అనే ఒక మంత్రంతో సాధన చేసేవారంట ఈయన. ఓకే. సో, ఈయనకి ముందు ఈ బాగా ప్రీవియస్ డేస్‌లో ఇంకొక బాబాజీ హైడాకాన్‌లో ఇంకొక బాబాజీ ఉండేవారంట. ఆయన అంశే ఈయన అని చెప్తారు. ఆయనే ఈయనలాగా వచ్చారు అని చెప్తారు. ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ హైడాకాన్ అనేది ఒక ఊరి పేరనమాట. సో, ఆయన అక్కడ ఉండేవారు కాబట్టి హైడాకాన్ బాబా అని పేరొచ్చింది ఆయనకి. ఓకే అండి. సో, ఈయన ఇలా ఉండేవారనమాట. అంటే చాలా ఇయర్స్ ఆయన అక్కడే ఉన్నారు. యంగ్ ఏజ్ అనమాట ఇది. ఓల్డ్ ఏజ్ అయిపోయేదాకా ఉండి అక్కడే ఆయన లీనమైపోయారనమాట. ఓకే. సో, ఈయన ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది కరెక్ట్‌గా తెలీదంటండి. ఆ ఊళ్ళో ఒక గుహలో ప్రత్యక్షమయ్యారంట హైడా ఖాన్ అనే గ్రామంలో. ఓకే. సో, అలాగే ఈయన ఫిబ్రవరి 1484లో భౌతికంగా శరీరాన్ని విడిచిపెట్టినట్టు చెప్తారు. సో, ఆయన నెక్స్ట్ వచ్చేసి ఈయన 18థ్ సెంచరీలో ప్రాచీనంలో ఇంకొక ఆయన ఉంటారని చెప్పాను గదండీ! హైడా ఖాన్ బాబా. తిరిగి ఈయనలాగా అవతరించారని చెప్తారనమాట. అంటే 2 అవతారాలు తీసుకున్నారు అనేది ఈయన మీద ఉంటుంది. సో, ఆశ్రమం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, సో, కర్మయోగం ఎంత క్లీన్‌గా ఉంచుతారనమాట. అందరూ ఫారినర్స్ వస్తారు. స్విట్జర్లాండ్ నుంచి సో, ఇంకొక యూకే నుంచి ఇలాగ చాలా ప్లేసెస్ నుంచి ఫారినర్స్ ఉన్నారక్కడ. అక్కడ ఉండి వాళ్ళు సాధన చేస్తా ఉన్నారనమాట. సో, వాళ్ళు ఏమి ఆశించకుండా ఎంతో ప్రేమగా అన్నమాట. అంత క్లీన్. అసల కర్మయోగం అంటే ఎవరి కాళ్ళు తీసుకోవడం, క్లీన్ చేసేయడం అన్నమాట ఆశ్రమాన్ని. ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అంత బాగా సాధన చేస్తా ఉన్నారు వాళ్ళు. ఎటు చూసినా పాజిటివ్ వైబ్స్. ఎంతో అసలు ఆ వాతావరణం అయితే అసలు మనం చెప్పలేమండి. ముందుకొస్తే గనక ఈ నది. మనకి గౌతమి గంగా నది. చక్కగా సౌండొస్తా ఉంటది. పారుతూ ఉంటది నది. పెద్దగా ఫుల్లుగా ఉండదు నది. పాయలు పాయలుగా పారుతూ ఉంటుంది వాటరు. మనకి ఆ సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, చాలా అద్భుతంగా ఉంటదనమాట. ధ్యానం చేసుకోవడానికి అసలు పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట అది. ఈయన ఎంతో ధ్యానం చేసేవారంట అక్కడ హైడా ఖాన్ ఆశ్రమంలో. హైడా ఖాన్ బాబా. సో, ఆ గుహల్లోకెళ్ళిపోయి, అక్కడికెళ్ళిపోయి సో, చాలా సాధన చేశారంట ఆయన. సో, ఈయన కూడా ఏమేం బోధించేవారంటే సత్యము, సాధన, సేవ. మెయిను సేవ అనమాట. అంటే కర్మయోగం చెప్పేవారీయన. సో, ఈ మూడే మౌలిక అంశాలనమాట ఈయన చెప్పేది. అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు జపించమని భక్తులకి చెప్తూ ఉండేవారంట. సో, ఓం నమ ఆయన శివుడు అంశగా కూడా చెప్తారు. సో, కర్మయోగంతోనే అంటే కర్మతోనే ముక్తి, పని చేయడం ద్వారానే పరమార్థాన్ని పొందవచ్చని బోధించారు. ఇదొక యోగం అనమాట. అంటే ముక్తికి ఒక మార్గం. భక్తి మార్గము, కర్మ మార్గము, మనకి ధ్యాన మార్గము ఇలాంటి మార్గాలుంటాయి గదా! అష్టాంగ మార్గాలు. సో, దీనిలో కర్మయోగం అనేది ఈయన బాగా ప్రమోట్ చేశారు. సో, అంటే ఏంటి? ఏం లేదండి. పని జేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్‌గా పనిలో పడిపోయి అది ధ్యానం అయిపోద్ది మనకి. సో, ఆ ధ్యానంతో మనం నెమ్మదిగా ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌కనేది వెళ్ళిపోతాం. సో, అలాగే ఈ మంత్ర జప సాధన. ఇలా మనము కర్మయోగంతో ముక్తిని సాధించొచ్చు అని చెప్పారు. సో, ఈయనకి మతాలు అవేమి ఉండేవి కాదు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ వచ్చేవారంట. చాలా ప్రేమగా చూసేవారంట అందరిని. సో, ఈయన ఎక్కువ ప్రేమతో, కారుణ్యంతో ఉండేవారంట. పరమశివుని స్వరూపంగా చూసేవారంట అందరిని ఆయన. సో, భక్తులు ఆయన సమాధి కూడా ఉందండి అక్కడ హైడా ఖాన్‌లో. ఆ సమాధి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన సాన్నిధ్యం అంటే మనకి కాన్షియస్‌నెస్ అంటాం గదా! ధ్యానం చేసినప్పుడు గురువులు వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకి వాళ్ళ కాన్షియస్‌నెస్ తెలుస్తది అంటాం గదా! అలాగా ఇప్పటికి భక్తులు ఆయన్ని ఫాలో చేసేవాళ్ళు ఆయన కాన్షియస్‌నెస్‌ని ఫీల్ అవుతారంట.
చాలా అద్భుతంగా ఉంది. హైడా ఖాన్ బాబా ఆశ్రమం 2 డేస్ ఉన్నాము. సో, 2 డేస్‌లో చక్కగా అటు ట్రెక్కింగ్స్‌కెళ్ళాము. పక్కన శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేయించారు సారు. చక్కగా అక్కడ హ్యాపీగా ఫోటోలు, డాన్స్‌లు ఎవరిష్టం ఆళ్ళది వాట్ నాట్ అన్నట్టు చాలా అద్భుతంగా గడిచిపోయినాయండి ఆ 2 డేస్ హైడా ఖాన్‌లో. సో, అక్కడి నుంచి మనము నీమ్ కరోలి బాబా ఆశ్రమం అని అక్కడికి వెళ్ళాం. ఇది ఆశ్రమం బయట వ్యూ అన్నమాట. నీమ్ కరోలి బాబా ఆశ్రమం. సో, ఇక్కడ గూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలా ఎంటర్ అవుతూనే మనకి ఆ వైబ్స్ అనేవి తెలిసిపోతూ ఉన్నాయి. కాకపోతే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతకుముందు ఉండేదంట పర్మిషను. చక్కగా ఒక ధ్యాన మందిరంలో చేయించేవారంట ధ్యానం. ఈసారి అంతా క్లోజ్ చేశారు. మరి భక్తుల అదే సందర్శించుకునే వాళ్ళ ఫ్లోటింగ్ ఎక్కువవ్వటం వలన ఏమో మనకి ఇవ్వలేదు. ఎంతమందంటే ఉత్తరాఖండ్‌లో చాలా ఫేమస్ ప్లేస్ అంట ఇది. సో, కొత్తగా పెళ్ళైనాళ్ళు, ఎంతోమంది వ్యాపారాలు స్టార్ట్ చేసినాళ్ళు, ఇట్లా ఎంతోమంది దర్శనానికి ఒక 2, 3 కిలోమీటర్స్ మేము నడిచామనమాట ట్రాఫిక్‌కి. అంతమంది దర్శించుకుంటున్నారు ఆయన్ని. సో, చాలా ఎనర్జీస్ ఉన్నాయండి ఇక్కడ గూడా. ఆయన ఎలా ఉంటారంటే ఇలా ఉండేవారంట. సో, యాజ్ ఇట్ ఈజ్ హనుమ ఒక అంశలాగా చెప్తారనమాట. ఎక్కువగా మనకి ఆయన రామజపం చేసేవారంటండి. ఆ రామజపం ఆయన చేస్తుంటే, ఆ వైబ్స్‌కి ఆయన చేసేదానికి హనుమంతుడొచ్చి కూర్చునేవారంట అక్కడ. సో, అంత ఎనర్జీ ఉండేదంట. యాక్చువల్‌గా ఈయన చాలా రిచ్ కుటుంబంలో పుట్టారంట. అంటే బాగా ధనవంతులంట వాళ్ళు. సో, ఆ ధనవంతులు అయినా సరే ఆయన ఈ భక్తి ఈ మార్గంలోకొచ్చేసారనమాట. ధ్యాన మార్గంలో చాలా ఎర్లీ ఏజ్‌లోనే. ఆయన కూడా 11 ఇయర్స్, 16 ఇయర్స్ ఆ ఏజ్‌లో వచ్చేసినట్టున్నారు. వచ్చేసి సాధన చేసేవారంట. సో, ఈయన కూడా ఆ ప్లేస్‌లో ఉండేవారు కాబట్టి నీమ్ కరోలి అనే ప్లేస్‌లో నీమ్ కరోలి బాబా అని పేరొచ్చేసింది ఈయనకి. సో, ఎక్కువగా ఆయన ఫోటోస్ అన్నీ చూస్తున్నా కూడా మనకి ఆశ్రమంలో హనుమాన్ లానే అనిపిస్తారనమాట. అంటే కూర్చోవటము, నవ్వటము, చూడటము సో, అవన్నీ గూడా యాజ్ ఇట్ ఈజ్ హనుమాన్‌లాగా అనిపిస్తారు మనకి. చాలా అద్భుతంగా ఉందండి. ఆయన మెయిన్‌గా ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా బాగా సాల్వ్ అవుతాయంట. మనల్ని తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట. సో, ఇష్యూస్ ఏమన్నా ఉంటే తొందరగా క్లియర్ అవుతాయండి అని చెప్పారు. అంటే ధ్యానము ప్లస్ మనకి ఇలాంటివి కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటారంట భక్తులకి. సో, ఈయన యాక్చువల్ పేరొచ్చి నిర్మల్ బాబా అయితే నీమ్ కరోలీలో ఉన్నారు కాబట్టి నీమ్ కరోలి బాబా అని వచ్చిందంట ఆయనకి పేరు. సో, ఈయన ఉత్తరప్రదేశ్‌లోనే జన్మించారు. 1973లో ఆయన బాడీ వెకేట్ చేశారంట. సో, హ్మ్, సో ఆయన బోధనలెలా ఉండేయి అంటే, ఒక్కొక్క గురువు ఒక్కొక్క దృక్కోణం కదా మనకి. సో, ఈయనేంటి అంటే, ఈయన సాక్షాత్ హనుమాన్ స్వరూపుడని చెప్పేవారు. సో, చాలా శక్తివంతమైన సద్గురువు, జ్ఞానయోగిగా భక్తులు భావించేవారంట. సో, ఈయన ఎప్పుడు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఒక ప్రసంగాలు అలాంటియి ఏం చేయలేదంట. సో, ఆయనెప్పుడు కాన్షియస్ టు కాన్షియస్ మాటల కన్నా థాట్స్‌తోనూ, మన సోల్ కనెక్టివిటీతోనూ ఆయన ఆన్సర్స్ ఇచ్చేవారంట. సో, అధికారిక ప్రసంగాలు చేయకపోవటము. సో, అంత పెద్ద పెద్ద గ్రంథాలైతే రాయలేదంట. సో, ఈయన ఎక్కువగా మనకి ఏం చెప్పారు అంటే ప్రేమ, సేవ, భక్తి, నిస్వార్థత. ఆయన బోధనలో ముఖ్యమైన అంశాలనమాట. ప్రేమ కలిగి ఉండటం. ఈ ప్రేమ అనేది ఏ గురువు చెప్పినా మనకి ప్రేమ అనేది మెయిన్ థీమ్ అండి. నెక్స్ట్ ఇంకా ఆటిలకి యాడ్ జేసుకోవచ్చు మనం. సేవ, భక్తి నెక్స్ట్ ధ్యాన మార్గాలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రేమ స్వరూపంగా ఉండండి అనేది ప్రతి గురువు చెప్పేదదే. ఓకే. సేవ, భక్తి, నిస్వార్థత ఆయన ముఖ్య బోధనలనమాట. సో, ఈయనకి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనమాట భక్తులు. సో, ఒకాయన రామ్‌దాస్ అనే ఆయన ఒక అమెరికన్ యోగి అంట. రిచర్డ్ ఆల్పర్ట్ అనే ఆయన. ఆయన రామ్‌దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఈయన భక్తుడంట. సో, ఈయన 'బీ హియర్ నౌ' అనే బుక్ ద్వారా ఆ నీమ్ కరోలి బాబా పేరుని మనకి వరల్డ్‌కి పరిచయం చేశారంట. ఆయన రాసారు. రామ్‌దాస్ అనే ఆయన ఒక అమెరికన్ యోగి. ఈయన్ని ప్రపంచానికి పరిచయం చేశారనమాట. సో, ఈయన దగ్గరికి చాలా ఫేమస్ పర్సన్స్ లైక్ స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్
జూలియా రాబర్ట్స్, మన దేశానికి సంబంధించిన అధినేతలందరూ, మన మోడీజీ వీళ్ళందరూ వెళ్ళేవారంట. ఓకే. స్టీవ్ జాబ్స్ తెలుసు కదా! యాపిల్ ఫౌండరు, ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, జూలియా రాబర్ట్స్ ఈవిడ సినిమా యాక్టర్. సో, వీళ్ళందరూ వెళ్ళేవారంట. ఈ స్టీవ్ జాబ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక యాపిల్‌ని సగం కొరికి ఆయనకిచ్చారంట. సో, అదే ఆయన యాపిల్ సింబల్ పెట్టుకున్నారు అని చెప్తారక్కడ. సో, అది ఆయన చాలా ఫేమస్ అయిపోయింది గదా! యాపిల్ అనేది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ అనేది ఉంది. ఈ నీమ్ కరోలి బాబాకి. సో, ఈయన సందేశాలేంటి అంటే సేవే భగవంతునికి నిజమైన పూజ. మనము నిస్వార్థమైన సేవ. మనం ఆశించి ఇప్పుడు నేను వీళ్ళకిది చేస్తున్నాను గాబట్టి నాకిదొస్తది. అలా చేస్తే అది సేవ అవ్వదు. నిస్వార్థంగా చేసేది సేవ ఏదైనా అదే భగవంతునికి పూజ అనేది చెప్తారు. అలాగే ప్రేమ అనేది ఏకైక మార్గం. భగవంతుడిని చేరుకోవటానికి ప్రేమ అనేది ఏకైక మార్గము. అలాగే బీ హియర్ నౌ. ఇప్పుడు ఈ క్షణంలో ఉండండి. ఇది ఆయన బోధించిన విషయాలనమాట. ఓకే అండి. సో, ఈయన ఆత్మవిశ్వాసంతో ఉండండి, శ్రద్ధతో ఉండండి, భక్తితో ఉండండి అని చెప్పేవారు. ఎక్కువగా మౌనంలో ఉండేవారనమాట. సో, ఆయన సమాధానాలు ఎలా చెప్పేవారు అంటే చూపుల ద్వారా, లేకపోతే అలా మనల్ని టచ్ చేసో, లేకపోతే ముందే మన ఆలోచనలు తెలుసుకొని దానికి సలహా ఇచ్చేది. అంటే మనం చెప్పకుండానే ముందే మన మనసులో ఆలోచనలు గ్రహించి దానికి సంబంధించిన సలహా ఇచ్చేసేవారంట. సో, ఈయన్ని చాలా మంది నమ్ముతున్నారండి. అక్కడైతే ఉత్తరాఖండ్ మొత్తంలో చాలా ఫేమస్ ఈయన. మంచి వైబ్స్ ఉన్నాయి ఆయన ఆశ్రమంలో గూడా. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఎళ్ళిన అందరికి ఒకటే ఫీలింగ్ అన్నమాట. చాలా మంది 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా ఎళ్ళొచ్చారు దర్శనానికి ఆయన దగ్గరికి. అంటే వేరే ఏం హడావిడి లేదు. ఆయన పెద్ద ఫోటో ఒకటి పెట్టారు అంతే మధ్యలో. ఒక విగ్రహం ఉంది. సో, వెళ్ళటము, ఆయన దగ్గర కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం, మనం చెప్పాలనుకున్నయి చెప్పేయడం, వచ్చేయడం అంతే. ఇంకా మనం విడిగా ఇక్కడ ఎలా అయితే పూజలు చేస్తామో అలాంటివేమి లేవు. సో, ఈయన్ని సద్గురువు, అవతార పురుషుడు, హనుమాన్ ఉపాసకుడుగా నమ్ముతారనమాట ఈయన్ని. ఓకే. సో, ఈయన గురించి 'బీ హియర్ నౌ' అనేది రామదాస్ అనే ఆయన రాసారు. అలాగే 'మిరాకిల్ ఆఫ్ లవ్' లవ్‌తో ఉండండి అని చెప్తారు గదా! 'లవ్ ఎవ్రీవన్' అని చెప్పి ఇవన్నీ ఆయన గురించిన రచనలనమాట. ఆయన చేసిన ఆయన లైఫ్‌కి సంబంధించిన రచనలు. ఆయన బోధనలు అవన్నీ ఉంటాయి వీటిల్లో. ఓకే అండి. ఇది మనకి ట్రిప్‌లో నెక్స్టొచ్చిన ప్లేస్ నీమ్ కరోలి బాబా. ఓకే. సో, అక్కడి నుంచి రాణిఖేత్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాణిఖేత్‌లో స్టే చేసి, అక్కడి నుంచి మనం ద్రోణగిరి హిల్స్ అని ఉంటాయి. అక్కడి నుంచి మనకి ఒక 13 కిలోమీటర్స్‌లో బద్రీనాథ్ కనిపిస్తా ఉంటది. హిమాలయాస్ కనిపిస్తా ఉంటాయన్నమాట. వైట్ స్నోతో అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ వెళ్ళటానికి పర్మిషన్ ఉండదు. కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకే. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంటండి. ద్రోణగిరి టెంపుల్ అనేది. ఇదే రూట్‌లోనే మనము మహావతార్ బాబాజీ కేవ్స్ కూడా వెళ్తాం. ఓకే. సో, ఈ ద్రోణగిరి టెంపుల్ అనేది ఏంటి అంటే మనకి ఆహ్, ద్రోణాచార్యుడు ఇక్కడ తపస్సు చేశారంట. ద్రోణగిరి మాత అని చెప్తాం. ఇదొక పర్వతం అన్నమాట. పర్వతం మీద వెలిసిన అమ్మవారు. ఇది ఏ పర్వతము అంటే సంజీవిని పర్వతం అనేది హనుమంతుల వారు తీసుకెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సో, సంజీవిని తెమ్మన్నప్పుడు ఆ సంజీవిని పర్వతంలో ఎక్కడుందో మొక్క తెలియక మొత్తం పర్వతాన్ని తీసుకెళ్తారు గదా! ఒక ముక్క రాలి ఇక్కడ పడిపోతుందంట. సో, కొండ కూడా అంటే ఆ హిల్ కూడా చాలా అంటే చాలా ఆహ్, ఆహ్, ఎనర్జీస్ ఉన్న హిల్ అన్నమాట. మనకి చాలా అద్భుతమైన మొక్కలుంటాయి దాంట్లో. అంటే అక్కడ గాలి పీల్చినా చాలా చాలా మందికి మనకి డిసీజెస్ ఎలాంటివి ఏమన్నా ఉంటే రిలేటెడ్ తగ్గిపోతాయని చెప్తారనమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ కొంచెం ట్రెక్కింగ్ జేయాలి మనము. మెట్లుంటాయన్నమాట. సో, ఆ మెట్లెక్కుతూ వెళ్తే మనకి హైట్‌లో టెంపులొస్తుంది. సో, ఇక్కడ లోపల అమ్మవారుంటారనమాట. ఈ మెట్లెక్కి లోపలికెళ్తే. ఓకే అండి. సో, ఇది ఏంటి అంటే మనకి హిమాలయాల్లో ఉంటుందిది ఉత్తరాఖండ్‌లో. సో, ఇదేంటి అంటే హనుమంతుడు సంజీవిని తెచ్చే సందర్భంగా ఒక ముక్క అనేది అక్కడ పడిపోవడంతో ఇదొక పవిత్ర పుణ్యక్షేత్రంగా చెప్తున్నారు. సో, ఇది 1200 ఫీట్ హైట్‌లో ఉంటది. సుమారు మన సీ షోర్‌కి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఇది. ఈ పర్వతం. చాలా బావుంటది. కింద మనకి ఆహ్, ఆహ్, వ్యాలీస్ ఉంటాయి.
చక్కగా మనకి చుట్టూ హిల్స్ ఉంటాయి. మనకక్కడి నుంచి చూస్తే హిమాలయాస్ కనిపిస్తాయి. సో, ద్రోణాచార్యుడు అక్కడ తపస్సు చేశారని చెప్తారు. అలాగే అశ్వత్థామ కూడా వచ్చి విజిట్ చేసి ఎళ్తూ ఉంటారు. అక్కడ సాధన చేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు లోకల్‌గా. సో, ఇదంతా చాలా ప్రాముఖ్యమైన పర్వతం. ఇక్కడ మెడిటేట్ చేసినప్పుడండి నాకైతే లోపల అమ్మవారి టెంపుల్‌కెళ్ళి అక్కడ కొంచెం చిన్న ప్లేస్ ఉంటే కూర్చుని పోయి చేసినప్పుడు అసలు ఎంత వెలుగంటే ఇలా కళ్ళు మూసుకోగానే లోపలంతా వైట్ లైట్ అన్నమాట. మనకి థర్డ్ ఐ ప్లేస్‌లో నుదురు మొత్తం అసల ఎనర్జీస్ ఎంత బా వచ్చాయంటే చాలా బావుంది. అందరికి మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయన్నమాట అక్కడ. సో, ఇక్కడ మనకి సంజీవిని పర్వతం అని చెప్తాము. ఈ ద్రోణగిరి పర్వతాన్ని. సో, ఇది మనకి ప్రతి సంవత్సరం గూడా పర్వత పూజ ఉత్సవం అని చేస్తారంట ఇక్కడ ప్రత్యేకంగా ద్రోణగిరికి. సో, చాలా అద్భుతంగా ఉంటదండి. సో, హిమాలయాల మధ్య ప్రకృతి అందాలతో నిండిన ప్రదేశం ఇక్కడికెళ్తే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదంటే సాధనకి చాలా బావుంటాయి. మనకి ట్రిప్‌లో తీసుకెళ్ళిన ప్లేసెస్ అన్నీ గూడా సాధనకి అనుకూలమైన ప్లేసెసే. యాక్చువల్‌గా హిమాలయాస్ అంటే 2 అపోజిట్ డైరెక్షన్స్‌లో మనం విజిట్ చేయొచ్చు. సో, బేస్ ఆఫ్ ది హిమాలయస్ అంటే కింద నుంచి మనము రైట్ సైడ్‌కెళ్తే చార్ధామ్‌కెళ్తాం. మనం ఏదైతే బద్రీనాథ్, కేదార్‌నాథ్ అవి ఉన్నాయో అదంతా భక్తి మార్గం అన్నమాట అటువైపు. మనం వచ్చేది లెఫ్ట్. ఇవన్నీ ఆశ్రమాలు. ఏంటి ధ్యాన మార్గం అన్నమాట. సాధనకి మనకి ఏదైతే సపోర్ట్ చేస్తదో ప్లేసెస్, ఆ ప్లేసెస్‌కెళ్ళాం. అద్భుతంగా ఉన్నాయన్నమాట ప్లేసెస్ అన్నీ. చక్కగా ఎంత పీస్‌ఫుల్‌గా మనము కూర్చుంటే అసలు లెగండి లెగండి అని లేపేదాకా ఎవరు లెగట్లేదన్నమాట. అంత బావున్నాయి. సో, దీన్ని ఔషధగిరి అని పిలుస్తారంట. ద్రోణగిరిని. సో, ఎక్కువ అనేకమైన ఆయుర్వేద మొక్కలు కనిపిస్తూ ఉంటాయి మనకిక్కడ. ఇదొక వ్యూ అన్నమాట. టెంపుల్ వ్యూ. సో, నెక్స్టొచ్చేసి మహావతార్ బాబాజీ కేవ్స్ అండి. ఇక్కడ ఈ ద్రోణగిరి టెంపుల్ నుంచి ఒక 1 అవర్ లోపలే ఎళ్ళిపోవచ్చు మనము. మహావతార్ బాబాజీ కేవ్‌కి ఇది దాటి వెళ్ళాలన్నమాట. మనం ద్రోణగిరి హిల్‌ని దాటి వెళ్తాం. ఈ కేవ్ లోపలన్నమాట. చక్కగా శుభ్రం చేసి ఇలాగా మ్యాట్స్ ఏసేసి పెట్టారు. సో, ఇక్కడ సాధన చేసుకుంటూ ఉంటారన్నమాట వచ్చినాళ్ళు. ఇప్పుడు ఇంతకు ముందంటే ఎవరికీ తెలీదు. అంటే మహావతార్ బాబాజీ ఏమి కేవ్‌లో సాధన చేయలేదు. సో, ఆయన యోగానంద మిగతా వాళ్ళందరికీ ఇక్కడ దర్శనం ఇచ్చిన ప్లేస్ అంట ఇది. సో, ఇది బయట నుంచి వ్యూ. ఒక డోర్ ఉంటుంది. ఎవరు లేనప్పుడు క్లోజ్ చేస్తారు. కింద మనకి క్రియా యోగానికి సంబంధించిన వాళ్ళు ఒక ఆహ్, చిన్న మెడిటేషన్ హాల్ లాగా పెట్టి, ఒక చిన్న లైబ్రరీ అలాంటివి ఉన్నాయి. వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట ఇదంతా. ఈ కేవ్స్. సో, రజనీకాంత్ వచ్చి ఇక్కడ మెడిటేట్ చేస్తారు గదా! సో, అప్పుడు పిక్స్ అన్నమాట ఇవి. ట్రెక్కింగ్ చాలా బావుంటదండి ఇది. అస్సలు అలుపనేది రాలేదు. ఇక్కడికెళ్ళేటప్పుడు అద్భుతం ఏంటి అంటే, మాతో పాటు ఉన్న ఒక మేడము రూమ్‌లో నైటంతా కూర్చునే ఉన్నారు చాలా సేపు ఆ మెడిటేషన్‌లో. తర్వాత అడిగితే, "ఏంటి మేడం ఏంటి అంత సేపు చేశారు?" అంటే, "రేపు వర్షం పడుతూ ఉంది ఆ టైంలో. కాకపోతే మన ట్రిప్‌కి ఏమాత్రం అడ్డంకి రాలేదు వర్షం అనేది. చక్కగా మనమంతా కంప్లీట్ చేసుకొని బస్సులో ఎక్కి కూర్చున్నాక వచ్చేది. లేకపోతే డెస్టినేషన్ రీచ్ అయినాక వచ్చేదనమాట." సో, అలాగా ఆవిడ రేపు వర్షం రాగూడదు, వెళ్ళటానికి అనుకూలంగా ఉండాలని మెడిటేట్ చేశారంట. సో, అట్లాగే మేము చక్కగా టక ఎక్కేసారు. అందరూ ఎక్కలేనాళ్ళు ఇదిగోండి ఇక్కడ డోలీ కనిపిస్తుంది గదా! ఈ బ్యాక్ రజనీకాంత్ ఎనకాల అలా డోలీలో తీసుకెళ్లారు. ఒక 4, 5 మెంబర్స్‌ని. పెద్ద పెద్ద ట్రీస్ అన్నమాట. ఏంటి అంటే అక్కడ మనకి పైన్ ట్రీస్ అని చెప్తాం. పెద్ద ట్రీస్ అవి మధ్య మధ్యలో ఆగి మనం ఆ ట్రీని ఇలా హగ్ చేసుకొని దాని నుంచి ఎనర్జీస్ తీసుకొని ఎక్కుతా ఎళ్ళిపోయామనమాట. ఆఫ్టర్‌నూన్ 1:00 కల్లా ఎళ్ళటం, దిగటం అందరికీ అయిపోయింది. చక్కగా లంచ్ చేసి బస్‌లో కూర్చున్నాక వాన స్టార్ట్ అయిందనమాట. అలాగే ఇంకొక అద్భుతం జరిగిందండి అక్కడ. ఒక మేడము పర్సు తెచ్చుకున్నారు. బ్యాగ్‌లో పెట్టుకొని పర్సు ప్లస్ ఫోను తెచ్చుకున్నారనమాట. సో, మధ్యలో ఆవిడ బ్యాగ్‌తో పాటు పర్స్ తెచ్చేసుకున్నారు. తెచ్చుకొని మధ్యలో ఆగినప్పుడు ఆవిడ ఫోను మాట్లాడేసి ఆ పర్స్‌లో పెట్టి పర్స్ బ్యాగ్‌లో పెట్టుకున్నారంట. ఆ పర్స్‌లో ఎంతో మనీ ఉంది. 15,000 ఎంతో ఉందంట. సో, పైకెళ్ళి చూసి ఆ పర్స్ ఓపెన్ చేద్దామని చూస్తే కనిపించలేదు పర్సు. ఇంకా మేడం చాలా అంటే చాలా
బాధపడ్డారు. ఇలా బాబాజీని దర్శించుకోవడానికొస్తే ఇలా అయిందేంటి అని చాలా ఫీలయితే ఓంసీ సార్ ఆళ్ళ మిసెస్ చెప్పారు. "ఏం బాధపడకండి. మీరు వెళ్ళేసరికి మీ పర్స్ ఉంటది బస్‌లో. మీరు చక్కగా ధ్యానం జేసుకోండి. బాబాజీ మీద వదిలేసి" అని చెప్పారనమాట. సో, ఆవిడ అలాగే కొంచెం ఇదిలోనే ఉన్నారు. బట్ మిరాకిల్ ఏంటంటే ఆవిడసలు కన్ఫర్మ్‌గా చెప్తున్నారు. "నేను పర్స్ తీశానండి. దానిలో ఫోన్ పెట్టుకున్నాను బ్యాగ్‌లో మధ్యలో" అని చెప్తున్నారు. ఎళ్ళేసరికి ఏంటి అంటే ఆవిడ సీట్‌లో పర్స్ ఉందనమాట. అసలు ఎంత హ్యాపీ అంటే సార్ కూడా "చూడు అసలు బాబాజీ వచ్చి నీ పర్స్ అక్కడ పోయిన పర్స్‌ని ఇక్కడ పెట్టారు" అని చెప్పి చాలా అద్భుతంగా అనిపించింది అందరికి ఆ ఎక్స్‌పీరియన్స్. అలాగే ఇంకొక మేడమ్ మాతో పాటొచ్చిన మేడము ఇలా ఒక పెద్ద పైన్ ట్రీ ఉందనమాట అక్కడ. ఎనకాల కనిపిస్తుంది కదా! ఇది చాలా ఇలాంటివి చాలా పెద్ద పెద్ద లావుగా ఉన్న ట్రీస్ కనిపిస్తాయి మనకి. సో, మధ్య మధ్యలో ఆ ట్రీస్‌ని ఇలా హగ్ చేసుకొని మనము ఎనర్జీస్ తీసుకుంటూ కాసేపు మెడిటేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అలా ఒక ట్రీని హగ్ చేసుకున్నప్పుడు ఆవిడకి ఒక విజన్ కనిపించిందనమాట. ఏంటి అంటే ఆ మేడము లాస్ట్ లైఫ్‌లో యోగానంద ఉన్నారు కదా! మనకి పరమహంస యోగానంద. ఒక యోగి ఆత్మకథ బుక్ రాసినాయన. ఆయన ఆఫీస్‌లో ఒక అసిస్టెంట్‌గా ఈవిడ వర్క్ చేస్తున్నారంట. అది కూడా ఇక్కడ కాదు. అబ్రాడ్‌లో అంటే వేరే యూఎస్ అట్లాంటి ప్లేసెస్‌లో వర్క్ చేస్తున్నారంట. సో, ఆయనతో పాటు చాలా ఇయర్స్ ట్రావెల్ చేశారంట ఆవిడ. కానీ ఆయనతో మాట్లాడేది కానీ, ఆయన్ని దగ్గరగా చూడటం గాని ఎప్పుడు జరగలేదంట. ఆవిడ అదే ఇదితో ఆ లైఫ్ కంప్లీట్ చేసేసుకున్నారంట. ఎప్పుడు వర్క్ చేస్తూ అలాగా ఉండేవారంట ఆ టైంలో. అంటే ఆయనకి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ చూసేవారంట. కాతే ఆయనతో స్పెండ్ చేయటం అవ్వలేదంట లైఫ్‌లో ఆవిడకి. ఇప్పుడు ఆ ట్రీని హగ్ చేసుకొని ఆవిడ మెడిటేట్ చేస్తే ఆవిడకి విజన్ కనపడిందనమాట. ఏంటి అంటే ఆ కాన్షియస్‌నెస్సు అంటే ఇప్పుడు మనము శారీరకంగా వెళ్లి కలవటం, మాట్లాడటం ఇలాంటిది కాదంట. ఆత్మపరమైన కాన్షియస్‌నెస్ అంటే రాధాకృష్ణులు కనిపిచ్చారంట ఆవిడకి. అంటే వాళ్ళది ఎలా ఉంటుంది రిలేషన్ ఆత్మ సంబంధమైన రిలేషన్ గదా! స్పిరిచ్యువల్‌గా కలవకపోయినా, భౌతికంగా మాట్లాడుకోకపోయినా, స్పిరిచ్యువల్‌గా అంటే ఆత్మ సంబంధంగా ఉన్న రిలేషన్ అన్నమాట. అలాంటి రిలేషన్ మీది. సో, ఎప్పుడు కనెక్టివ్‌గానే ఉంటాము అని మెసేజొచ్చిన ఆ మేడమ్ ఏడ్చేస్తున్నారనమాట. యూఎస్ నుంచి అట్లా వచ్చారు. ఏడ్చేస్తున్నారు. సో, ఎంత అద్భుతంగా అనిపిచ్చిందది అని చెప్పారనమాట. అది అనిపిచ్చింది మాకు. నేను కూడా వెళ్ళేటప్పుడు బాబాజీ కేవ్స్‌కి బాబాతో కనెక్ట్ అయ్యే వెళ్ళాను. యాక్చువల్‌గా నేను ఆ బాబాజీ కోసమే వెళ్ళాననమాట. కేవ్స్‌లో నేను ధ్యానం చెయ్యాలి, బాబాజీకి కనెక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తోనే వెళ్ళాను. సో, వెళ్ళి ఆ కేవ్స్‌లో కూర్చోగానే నాకు అంటే విజన్ అన్నమాట. ఆల్రెడీ నాకు ఇక్కడ కొంచెం కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విజన్స్ లాగా అంటే ప్రకృతి దృశ్యాలు, కొండలు, లోయలు, మనకి గ్రీనరీ అలా కనిపిస్తా ఉండేది. ఇంక నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అని చెప్పారు. నేనేమి కాన్సంట్రేట్ చేసుకోలేదు. మామూలుగా ధ్యానం చేసేసేదాన్ని. ఇక్కడ కూర్చున్నప్పుడు మట్టికి అసలు ఎంత ఫాస్ట్‌గా అంటే ఆ విజన్స్ చాలా ఫాస్ట్‌గా తిరిగిపోతా ఉన్నాయన్నమాట. ఎళ్ళిపోతా ఉన్నాయి. సో, అలా వెళ్ళి ఒక టైంకి ఏమైందంటే స్టాప్ అయిపోయింది ఆ విజన్. స్టాప్ అయిన తర్వాత నేను అడిగాను బాబాజీని. బాబాజీ నాకొక మెసేజ్ ఇవ్వు. నేను నీతో కనెక్ట్ అయ్యాను. నాకు తెలియాలి. ఒక మెసేజ్ ఇవ్వండి నాకేదో ఒక మెసేజ్ అని నేను కూర్చొని ధ్యానం చేశాను. నాకెప్పుడూ అలాగా అనిపిచ్చటాలు, మెసేజ్‌లు రావటాలు అలా ఏమీ తెలీదండి. సో, ఆ మెసేజ్ మట్టుకి ఎంత క్లియర్‌గా వచ్చిందంటే, జీవితం పట్ల శ్రద్ధ, అవగాహన పెంచుకోండి అనొచ్చింది మెసేజ్. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. నేను సార్‌కి కూడా చెప్పాను మీ అనుభవాలు చెప్పమంటే. సో, ఇది నా ఒక్కదానికే కాదు అందరికీ చెప్పమన్నట్లు వచ్చిందనమాట ఆ మెసేజ్. జీవితం పట్ల అంటే మన జీవితం పట్ల మనం శ్రద్ధగా, అవగాహనతో ఉండాలి అనేది బాబాజీ మెసేజ్ అన్నమాట. సో, అది నాకు చాలా అద్భుతంగా ఉంది. సో, ఆ మెసేజ్ నుంచి నేను ప్రతి నిమిషం అవేర్‌గా ఉండటం స్టార్ట్ చేశాను అప్పటినుంచి. చాలా అద్భుతంగా అనిపించిందండి బాబాజీ కేవ్స్‌లో. ఫుల్ ఆఫ్ ఎనర్జీస్ ప్రకృతి చాలా బావుంది. సో, ఈ మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవాలి అంటే, సో, ఇప్పటికి ఆయన శరీరంతో జీవించి ఉన్న సిద్ధ పురుషుడు అని చెప్తాం మనం ఈయన్ని. సో, క్రియాయోగ అనే పరంపరని ఈయన స్టార్ట్ చేశారు. అసలా మనకి ఈ ఎర్త్ మీద అంటే భూమి మీద ఎనర్జీస్ పెంచటానికి అలాగే
ఈ ధ్యాన మార్గంలోకి నడిపించటానికి ఆయన జీవించి ఉన్నారనమాట సశరీరంతో. అంటే ఇంకా శరీరంతో 2000 ఇయర్స్ నుంచి ఆయన అలాగే ఉన్నారనమాట. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఆ ధ్యాన యోగంలోకి నడిపించటానికి, భూమికి ఎనర్జీస్ ఇవ్వటానికి ఆయన వర్క్ చేస్తూ ఉన్నారంట. ఓకే. సో, ఇక్కడ ఆయన ఓల్డ్ హిమాలయాస్‌లో నివసిస్తూ దివ్య శక్తులతో యోగ మార్గాన్ని పరిరక్షిస్తున్న మహాత్ముడు అని చెప్తారనమాట. సో, ఈయన్ని మెయిన్‌గా పరిచయం చేసింది ఎవరు అంటే శ్రీ పరమహంస యోగానంద గ్రంథం మనం అందరూ చదువుంటాం గదా! ధ్యానులం అందరము. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని. సో, ఈ బుక్ ద్వారా ఆయన ప్రపంచానికి తెలిసారండి. ఆ బుక్‌లో ఆయన అజరామర శివయోగి అని చెప్తారు ఈయన గురించి. జగద్గురువు అని చెప్తారు. ఎవరి గురించి? మహావతార్ బాబా గురించి అన్నమాట. ఈయన ఎప్పుడు పుట్టారో తెలీదు గానీ తమిళనాడులో పుట్టారని చెప్తారు. ఆహ్, శతాబ్దాలుగా ఆయన హిమాలయాస్‌లో జీవిస్తున్నారు అని చెప్తూ ఉంటారనమాట. ఆయనకి వృద్ధాప్యం అనేది రాదంట. ఎప్పుడు చాలా ఎన్‌లైట్‌మెంట్‌లో అంటే చాలా లైటనింగ్‌గా ఒక తేజవంతంగా ఉంటారంట ఆయన. సో, ఫస్ట్ ఈ క్రియాయోగ పరంపరలో మహావతార్ బాబాజీ ఫస్టు, తర్వాత యుక్తేశ్వరగిరి గారు, తర్వాత శ్రీ పరమహంస యోగానంద. సో, యుక్తేశ్వరగిరి గారికే కనిపిచ్చారు ఆ కేవ్స్‌లో ఆయన. మహావతార్ బాబాజీ అక్కడ కనిపిచ్చి ఆయనకి ఒక బంగారపు ఇల్లు అనేది చూపిస్తారు గదా! ఆయనకి ఆ బుక్‌లో. ఆ ప్లేస్‌లో అన్నమాట మనం ఎళ్ళింది. సో, నెక్స్ట్ ఈ క్రియా యోగాలో ఏం చేసేవారంటే, శ్వాస నియంత్రణ ద్వారా అంతర్ చైతన్యాన్ని పొందే మార్గం. మొత్తం ఈ క్రియాయోగం అంతా ఈ శ్వాస నియంత్రణే. రేచకం, కుంభకం అని చెప్తూ ఉంటారనమాట. ఈ యోగం ద్వారా మనకి కుండలిని యాక్టివేట్ చేసుకుంటారు వీళ్ళెక్కువ. దివ్య ప్రేమ, విశ్వ భ్రాతృత్వం అనేవి ఈయన చెప్తారనమాట. అహింస, సత్యం, త్యాగం ఇవన్నీ బోధిస్తూ ఉంటారు. ఓకే. సో, సాధన చేసే ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తారంటండి బాబాజీ. మీరు బాబాజీని మీరే కాదు నేను ఎవరైనా సరే ఆయనకి కనెక్ట్ అయ్యి బాబాజీ నాకు నెక్స్ట్ నేను కూడా అదే కోరుకున్నాను. నేను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. స్పిరిచ్యువల్‌గా నేను ఎదగాలి. ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ నేను ఎదగాలి బాబా. నువ్వు నాకు కనెక్ట్ అవ్వు. నాతో పాటు ఉండి నన్ను నడిపించు. అదొక్కటే నేను కోరుకున్నాను. సో, ప్రతి సాధకుడికి ఆయన సహాయపడతారంటే నెక్స్ట్ లెవెల్ ఎళ్ళటానికి. సో, ఈయన్నెవరెవరు చూసారు అంటే పరమహంస యోగానంద చూసారు. అంటే ఫిజికల్‌గా. సో, లాహిరి మహాశయ చూసారు. యుక్తేశ్వర గిరి గారు చూసారు. అలాగే చాలా మంది సాధకులకి ఆయన కనిపిస్తారంట. 'కన్వర్జేషన్స్ విత్ మహావతార్ బాబాజీ' అని ఒక మేడం రాసారు బుక్కు. ఆవిడకైతే ఆ మేడంకి ఫిజికల్‌గా కనిపిస్తారంట. ఆ మెసేజెస్సు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడటం ఎన్నో రకాలుగా బాబాజీ అనే ఆయన ఆవిడకి కనెక్ట్ అవుతూ ఉంటారంట. చాలా బావుంటది ఆ బుక్ కూడా. ఇలా మనకి బాబాజీ గారు కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. నెక్స్టొచ్చేసి మనకి కసార్ దేవి టెంపుల్. ఇది, ఇది కూడా మనకి ఉత్తరాఖండ్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ అన్నమాట ఇది. కసార్ దేవి టెంపుల్ అంటే కసార్ దేవి మాత అంటే దుర్గా మాత అన్నమాట. ఇది అద్భుతమైన ప్లేస్ అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కొండంతా కూడా అబ్రకం కొండంట. సో, అదంతా రాళ్ళు మెరుస్తూ ఉన్నాయన్నమాట. మనం ఇలా పట్టుకుంటే ఇక్కడ బ్లష్ ఇవ్వటానికి మెరుపులేస్తాం జూసారా? అలా మెరుపులు అంటుతున్నాయి. ఇప్పుడు ఏ స్టోన్ పట్టుకున్నా అంటుతున్నాయన్నమాట. ఇది చాలా చాలా పవర్‌ఫుల్ ప్లేస్ అంట. అంటే మన ప్రపంచంలో 3 ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయంట. ఆ 3 పాయింట్స్‌లో ఇదొక ప్లేస్ కసారదేవి టెంపుల్. సో, ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారంట. మనకి ఆ విషయం ఫస్ట్ చెప్పలేదు. వచ్చేసి నాకు చెప్పారు సార్ వాళ్ళు. ముందు చెప్తే మీరేవేవో అనుమానాలు పెట్టుకుంటారని చెప్పలేదు. మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళని తీసుకొస్తే అక్కడ ప్రశాంతతకి వాళ్ళు సెట్ అయిపోతారంట ఆ ఎనర్జీస్‌కి. అంత ఎనర్జీస్ ఉంటాయంట ఈ ప్లేస్‌లో. మనకి అల్మోరా అనే జిల్లాలో ఉంటదండి ఇది. అల్మోరా మధ్యలో ఉంటది. చుట్టూనే తిరుగుతా ఉంటాం. అల్మోరాకి ఒకవైపు మనము ఇట్లా ఆశ్రమాలకి, నీమ్ కరోలీకెళ్తాము. ఇంకొక వైపు ఆహ్, మహావతార్ బాబాజీ వైపుకెళ్తాం. అంటే రాణిఖేత్ నుంచి వెళ్తాం. అలా అల్మోరా చుట్టూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో, ఇది అల్మోరా జిల్లాలో ఉంది. ఇక్కడ ఏంటి అంటే పంచభూత శక్తులు ఉంటాయంట. పంచభూతాలకి సంబంధించిన శక్తులన్నీ అక్కడ కేంద్రీకృతమై ఉంటాయంట పర్వతం మీద. ఫోటాన్ బ్యాండ్ అని చెప్తారు గదా! సో, అక్కడ దానికి సెంటర్ పాయింట్ అంటది భూమికి. సో, మానసిక శాంతి పొందటానికి ఇది ఈ దేవాలయంకి వస్తూ ఉంటారనమాట. సో, ఇది మన సముద్ర మట్టానికి 2100 కిలోమీటర్ల హైట్‌లో ఉంటదంటండి.
కసార్దేవి టెంపుల్. సో, దుర్గామాత ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈజ్ రూపంలో వచ్చి ఇక్కడ వెలిసారు అని చెప్తారు. సో, దక్షిణ కాళిక రూపం అని చెప్తారు. మనకిక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంటుంది. శివాలయం ఉంటది. సో, ఇక్కడేంటి అంటే 2వ శతాబ్దం నాటిదంట ఇది. ఇది పవర్ సెంటర్. భూమికి అత్యంత శక్తివంతమైన భూమి కేంద్రం అని చెప్తారనమాట. ఒక సెంటర్ బ్యాండ్ ఉంటుంది కదా! పవర్ సెంటర్ లాగా చెప్తారు దీనికి భూమికి. చాలా ఎనర్జీస్ ఉంటాయంట. సో, దీన్నే వాన్ ఎలెన్ బెల్ట్ అని చెప్తాం మనం. ఇంగ్లీష్‌లో వాన్ ఎలెన్ బెల్ట్ అని చెప్తాము. సో, ఇక్కడి నుంచి మనకి శక్తి తరంగాలుగా వ్యాపిస్తా ఉంటదనమాట మొత్తం అన్ని ప్లేసెస్‌కి. నాసా వాళ్ళు కూడా ఇక్కడ మనకి చాలా రీసెర్చ్‌లు చేస్తారంట. ఏంటి ఇక్కడ అంత ఎనర్జీస్ ఎందుకున్నాయి అంటే, ఇది వాన్ ఎలెన్ బెల్ట్‌లో ఉంది కాబట్టి భూమి చుట్టూ ఉండే బెల్ట్ ఒకటి ఉంటుంది. ఆ వాన్ ఎలెన్ బెల్ట్‌లో ఇది ఉందంట. సో, దాని మూలన అంత ఎనర్జీస్ అనేవి ఆ ప్రదేశానికొచ్చాయి మనకి. మాచు పిచ్చు అని, పెరు అని ఇట్లాగా మనకి ఒక పాయింట్స్ ఉన్నాయి. ఏది ఎనర్జీ రిసీవ్ చేసే పాయింట్స్. ఆ రెండిటితో పాటు ఈ కసరదేవి టెంపుల్ కూడా ఒక ఎనర్జీ పాయింట్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది సాధన చేస్తూ ఉంటారంటండి ఈ ప్లేసెస్‌లో. స్వామి వివేకానంద అయితే చాలా రోజులు ఇక్కడికొచ్చి ధ్యానం చేశారంట. ఆయన డైరీలో రాసుకున్నారంట. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ అక్కడ ఆయన ఏమేమి చూసారు అనేది మొత్తం వివేకానందుడు అక్కడ ప్రాక్టీస్ చేసి ధ్యానం అనేది రాసుకున్నారంట. అలెన్ గిన్స్‌బర్గ్ అనే ఆయన, సిద్ధార్థ అనే ఆయన, సో, ఇలా చాలా మంది విదేశాలకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధ్యానాలు చేసుకునేవారంట. సో, శాంతికర వాతావరణము, ధ్యానానికి, యోగ సాధనకి బాగా మంచి అనుకూలమైన ప్లేస్‌గా చెప్తాం. ఇక్కడ ఎవరు కూర్చొని ధ్యానం చేసినా వెంటనే మనము ఆహ్, 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 సమాధి స్థితిలోకెళ్ళిపోతాం. తురియ స్థితి అంటాం గదా! సో, అట్లా దానికెళ్ళిపోతారనమాట. మనతో పాటొచ్చినాళ్ళు కూడా నాకు కూడా చాలా అనిపిచ్చిందండి లోపల చేస్తుంటే. అసలేమి లెగవబుద్ధి కావట్లేదు అక్కడి నుంచి ధ్యానం చేస్తుంటే మనకి. అంత ఎనర్జీస్ ఉన్నాయి మనకక్కడ. చాలా బావుంది. వాతావరణం కూడా చూడండి ఇదంతా లోయనమాట మనకి కింద. చాలా పెద్ద వ్యాలీ. సో, పైన ఉంటుందనమాట. 2100 కిలోమీటర్స్ అడుగులనమాట. ఫీట్ ఎత్తులో ఉంటుంది మనకి. చాలా బావుంటది వాతావరణం గాని, మేఘాలు ఇలా వెళ్తూ ఉంటాయి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మేఘాల్లోనే ఉంటదిది. సో, పక్క నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది కసార్దేవి టెంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాగేశ్వర్. ఇది ఒక జ్యోతిర్లింగం అన్నమాట ఇది. జాగేశ్వర్ అంటే శివాలయము. ఒక కొన్ని టెంపుల్స్ కలిపిన ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కలిపిన ప్లేస్ 124 టెంపుల్స్ ఏమో ఉంటాయి. చిన్న చిన్న నమూనాల్లా ఉంటాయి. కనిపిస్తుంది గదండీ! చాలా బావుంటదిది. టెంపులు. శక్తిపీఠం అన్నమాట. సో, ఇది ఉత్తరాఖండ్. ఇది 1870 మీటర్స్ ఎత్తులో ఉంటదంట. ఇక్కడ మనకి మిగతా ప్లేసెస్ అన్నిట్లో ఏముంటాయి అంటే, ఈ మావత్తర్ బాబాజీ, ద్రోణగిరి ఇవన్నీ మనకి ఉండేయన్నీ గూడా పైన్ ట్రీస్ ఉంటాయి. పైన్ వృక్షాలు అంటాం గదా! అవి ఉంటాయి. ఇక్కడ మట్టికి ఏముంటదంటే జాగేశ్వర్‌లో మనకి దేవదారు వృక్షాలు ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి. పెద్ద లావుగా అలా ఉంటాయన్నమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది వాటిలిని చూస్తుంటే మనకి. దేవదారు చెట్లు చుట్టూ ఉంటాయి. ఇక్కడ గూడా సాధనకి చాలా అనుకూలమైన ప్లేస్ అంట. చాలా మందొచ్చి ఇక్కడ సాధన చేస్తూ ఉంటారంట. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేసు. 124 ఆలయాలున్నాయంట. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో. సో, ఇక్కడ మనకి మృత్యుంజయ మహాదేవాలయం మెయిన్ ఉంటదండి. మృత్యుంజయ మంత్రం ఉంటుంది గదా! త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయ మామృతాత్. ఇది ఇది పుష్టివర్ధనుడు అనే ఆయన ఈయనంట. మనకి ఎళ్ళిన జాగేశ్వర్ టెంపుల్. అక్కడ కూర్చోబెట్టి మనకి ఆ మంత్రంతో మెడిటేషన్ చేయించారు. చాలా అద్భుతంగా ఉందది. సో, ఇదంతా మనకి శిల్పకళంతా నాగర శైలి, దేవనాగర శైలి అని చెప్తాము. అలాగా చేశారనమాట. ఆహ్, దాంట్లో ఉన్న ఇదంతా ఇది మృత్యుంజయ లింగం అనమాట ఇది. మేమెళ్ళినప్పుడు అభిషేకం జేశారు. చాలా అద్భుతంగా ఉంది. సో, దీంతో మన ట్రిప్ క్లోజ్ చేశామండి. ఇంకా సో, ఇక్కడి వరకి మనము చాలా అద్భుతమైన అనుభవాలైతే ఒక్కొక్కళ్ళు పొందారు. ఇంకా కొంతమంది చెప్తామంటున్నారంటే మనకి జూమ్ మీటింగ్ పెడితే జూమ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారు. మనకి తెలిసినంత వరకి మట్టికి చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్, చాలా చేంజెస్
ఎంతో శక్తనమాట. అక్కడికెళ్ళొచ్చిన తర్వాత అలుపనేది లేదు. అంతా తిరిగి 9 డేస్, 11 డేస్ తిరిగొచ్చినోళ్ళం కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా వర్క్‌లోకెళ్ళిపోయామనమాట. సో, అది విజిట్ చేసిన ప్లేసెస్ మహిమ అనమాట. సో, ఎంతో అద్భుతంగా ఉంది. మ అందరూ కూడా ఎప్పుడు మనకి ఏ ఛాన్స్ దొరికినా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయటానికి, ట్రిప్స్ వెళ్ళటానికి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా అద్భుతమైన ట్రిప్పు. మేమైతే బోలెడు ఎక్స్‌పీరియన్సెస్ ఎంతోమంది కొత్త ఫ్రెండ్స్ వాళ్ళ కొత్త